ప్రభు నామమున అందరికీ శుభోదయం. గడిచిన నెలంతయు కూడా అనగా జూలై మాసమంతా కూడా దేవుడు మనలను కాచి కాపాడుతూ వచ్చాడు. అందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే వారముగా ఉండాలి. ఈ నెల ఆగస్టు నెల అంతయు కూడా ఈరోజు మొదలుకొని ఈ నెల అంతయు కూడా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించాలని ప్రభువును అడిగి వేడుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సహోదరులారా, విశ్వాసులు ఆనందించడము తమ పరిస్థితులను బట్టి, తమ విజయాలను బట్టి కాదు, తమ ఆస్తిపాస్తులను బట్టి, లోక సంబంధమైన ఆశల గురించి కాదు, ప్రభులో ఆనందించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము మనము పరిశీలించినట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. సహోదరులారా, దేవుని కోసం నిరీక్షణ కలవారికి దేవుడు ఎప్పుడు సంతోషాన్నిస్తాడు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా కూడా దేవుడు వారికి శ్రమల నుండి తప్పిస్తారు. ప్రార్థన కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆ ప్రార్థన విని సమాధానము కలుగజేస్తాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.